శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం జ్యోతిష శాస్త్రంలో శనిగ్రహానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. శని పేరు వింటేనే చాలామంది భయపడతారు. కానీ శని ఎప్పుడు కష్టాలే ఇవ్వడు, మన కర్మను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. మరి శనిగ్రహం మీ జన్మరాశి నుండి 12 ఇండ్లలో సంచరించేటప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. జన్మరాశి నుండి 5వ ఇల్లు వరకు మొదటి 5 స్థానాల గురించి చూద్దాం. జన్మరాశి 1వ ఇల్లు అవుతుంది. శనిగ్రహం మీ జన్మరాశి గుండా సంచరించినప్పుడు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోగాల బారిన పడేటువంటి అవకాశం ఉంది. అలాగే కొన్నిసార్లు అనుకోని విధంగా అంత్యక్రియలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇక జన్మరాశి నుంచి 2వ ఇంట్లో శని 2వ ఇంట్లో ఉంటే ధననిష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా వచ్చినటువంటి ధనం వృధాగా ఖర్చవుతూ ఉంటుంది. అంతేకాకుండా సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇక జన్మరాశి నుంచి 3వ ఇంట్లో శని భగవానుడు ఉన్నట్టయితే శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు. మీకు మంచి పదవి, ఉద్యోగము లభిస్తాయి. సేవకులు సహాయం అందుతూ ఉంటుంది. మరియు ధనలాభం కూడా కలుగుతూ ఉంటుంది. ఇక శని జన్మరాశి నుంచి 4వ ఇంట్లో ఉన్నప్పుడు ఈ స్థానంలో శని ఉంటే భార్యతో విభేదాలు లేదా బంధువులతో ఎడబాటు కలుగుతూ ఉంటుంది. ఆర్థికంగా కూడా నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి. ఇక జన్మరాశి నుంచి 5వ ఇంట్లో శని ఉన్నప్పుడు మనసు గందరగోళంగా ఉంటుంది. ధన నష్టంతో పాటు సంతాన విషయంలో కొన్ని ప్రతికూలతలు ఎదురవుతాయి. ఇక 6వ ఇంట్లో జన్మరాశి నుంచి 6వ ఇల్లు 6వ ఇంట్లో శని చాలా మంచివాడు. ఇక్కడ శని భగవానుడు మీకు సంతోషాన్ని, విజయాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. స్థిరంగానైనా ఆలస్యంగానైనా కానీ మీకు విజయం అనేటువంటిది దక్కుతూ ఉంటుంది. ఇక జన్మరాశి నుంచి 7వ ఇంట్లో శని భగవానుడు ఉన్నట్టయితే 7వ ఇంట్లో శని ఉంటే భార్య అనారోగ్య పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పని మీద నిరంతరం ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. మరియు మనస్సులో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. ఇక జన్మరాశి నుంచి 8వ ఇంట్లో శని భగవానుడు ఉన్నట్టయితే ఈ 8వ ఇల్లు కష్టాలను సూచిస్తూ ఉంటుంది. ఇక్కడ శని ఉన్నప్పుడు సంతానము, స్నేహితులు మరియు ధన నష్టం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తూ ఉంటాయి. ఇక శని భగవానుడు 9వ ఇంట్లో ఉన్నట్టయితే జన్మరాశి నుంచి శని 9వ ఇంట్లో ఉన్నప్పుడు మీరు చేసే మంచి పనులు ఆటంకాలు ఎదురవుతాయి. తండ్రితో సమానమైనటువంటి బంధువును కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. మరియు నిరంతర దుఃఖం అనుభవించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇక శని జన్మరాశి నుంచి 10వ ఇంట్లో ఉన్నప్పుడు 10వ ఇంట్లో శని ఉంటే వ్యక్తి తెలియకుండానే కొన్ని పాపకార్యముల వైపు ఆకర్షితుడవుతూ ఉంటాడు. దీనివల్ల సమాజంలో గౌరవం తగ్గడమే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతింటూ ఉంటుంది. ఇక జన్మరాశి నుంచి 11వ ఇంట్లో శని భగవానుడు ఉన్నట్టయితే ఇది శనికి అత్యంత ఇష్టమైనటువంటి స్థానము. ఇక్కడ శని మీకు అన్ని రకాల సంతోషాలను, అపారమైన ధనాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. మీరు సమాజంలో ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక జన్మరాశి నుంచి శని 12వ ఇంట్లో ఉన్నట్టయితే 12వ ఇంట్లో శని ఉంటే చేసే పనులు నిరర్ధరకారంగా మారి అలసటలు కలిగిస్తూ ఉంటాయి. ఏ పనైనా కానీ సగం వరకే పూర్తి చేసి అలసట అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది.
శత్రువుల వల్ల ధన నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే భార్యా పిల్లలు ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం కూడా ఉంది. ఇక చూశారుగా శని సంచారము 3, 6, 11 ఇండ్లల్లో జన్మరాశి నుంచి 3వ స్థానంలో, 6వ స్థానంలో, 11వ స్థానంలో ఇండ్లల్లో అత్యంత శుభప్రదంగా ఉంటే, మిగిలిన ఇండ్లల్లో 3, 6, 11లో శుభమైనటువంటి పనులు జరుగుతూ ఉంటే, మిగిలిన ఇండ్లల్లో సంచరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరము. శనిదేవుణ్ణి అనుగ్రహం కోసం క్రమం తప్పకుండా శనివారం రోజు శనికి తైలాభిషేకం, నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయడము, హనుమాన్ చాలీసా పఠించడము మంచిది. కావున ఈ శని వల్ల ఇబ్బంది అనేటువంటిది ఏమీ ఉండదు. ఆడవారైతేనేమో వెంకటేశ్వర స్వామిని, వెంకటేశ్వర అష్టోత్తర శతనామాలు లేదా వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు, అలాగే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉండేటువంటి బిచ్చగాళ్లకు భోజనం పెట్టినట్టయితే, జొన్న అన్నము కానీ జొన్న రొట్టెలు కానీ పెట్టినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక మగవారైతేనేమో ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా చదవడము, 3 ప్రదక్షిణాలు చేయడము, గుడికి వెళ్ళి ఎవరైనా కానీ చేసేటువంటి మొదటిది ఏమైతే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, గుడికి వెళ్ళినప్పుడు మీ పేరు చెప్పుకొని ప్రదక్షిణ చేయాలి. లేదా వృధాగా వెళ్ళి గంట కొట్టి ప్రదక్షిణ చేయడం కాదు. గుడికి వెళ్ళి పలానా ఇంటి వాళ్ళము, మేము గోత్రం తెలుసుంటే గోత్రం చెప్పుకొని, పలానా ఇంటి వాళ్ళము, పలానా వాళ్ళ నా పేరు ఇది అని చెప్పుకొని మనం ప్రదక్షిణ చేస్తే మనకు మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అలాగే మగవారైతే హనుమాన్ చాలీసా చదవడము, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడము, అలాగే కాలభైరవుణ్ణి దర్శనం చేసుకోవడం వల్ల శని అనుగ్రహం అనేటువంటిది కలిగి శని వల్ల కలిగేటువంటి ఇబ్బందులు తొలగుతూ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.